హలో అండి. ఫ్రెష్‌గా ఉన్న చింతకాయలు బాగా ముదురువి తెచ్చుకోండి. లేతవి గాకుండా ఇలా తెచ్చుకొని కడిగేసేసి మధ్యలోకి చిన్న కట్ చేసేసుకొని ఇలా నీళ్ళల్లో ఏసేసి కొంచెం నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు అలా మునిగేటట్టుగా పోసుకోండి సరిపోతది. మీకు కావాల్సిన చింతకాయ ముక్కల్ని అలా ఏసుకొని ఒక 2, 3 పొంగులు అలా రానిస్తే చాలు. ఎక్కువ సేపు ఉడకవసరం లేదండి. ఊరికే ఉడికిపోద్ది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మీకు ఇలా అంటే చాలు మెత్తగా పై తొక్కొచ్చేస్తుంది. ఆ తొక్కుని అలా మనం తీసేసుకొని మనం ఇవేంటంటే చాలా రోజులు నిలవ ఉంచుకుంటానికి ఇలా అనమాట. లేదు అప్పటికప్పుడు కూరల్లో ఏసుకోవాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా పిసికేసేసి ఆ తొక్కుల్ని ఏరుకున్నా సరే, లేదా ఇలా మొత్తం పిసికేసేసి ఫిల్టర్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందనమాట. ఈ మెథడయితే ఈజీగా ఉంటది. ఈ గుజ్జంతా మొత్తం ఏసేసుకోండి. ఎక్కువ నీళ్లు పొయ్యొద్దు. అందుకే మీరు అయి జస్ట్ మునిగేటట్టు పోసుకుంటే సరిపోద్ది. 2, 3 పొంగులు రానిచ్చేసి ఉడికిన తర్వాత చల్లారబెట్టేసేసి ఇలా మొత్తం పిండేసుకోండి. చిక్కటి గుజ్జు చక్కగా వస్తది. ఈ పల్పుని మనం ఈ గుజ్జుని చాలా కూరల్లో రకరకాలుగా వాడుకోవచ్చు. ఫిష్ కర్రీలో, మటన్ కర్రీ, చికెన్ కర్రీలోను, తర్వాత పప్పు చారులోకి చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇలా వస్తది చిక్కటి గుజ్జు. ఇప్పుడు ఇంకా ఉంటదండి. ఆ గింజల్లో ఇంకా ఉంటది. ఇప్పుడు దానిలో మళ్ళీ మామూలుగా వాటర్ ఏసేసుకోండి. చల్లటి నీళ్ళు ఏసేసి మొత్తం ఇలా పోసేసుకుని 2, 3 సార్లుగా ఇలా పిసికేసేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. ఈ వాటర్‌ని వేరుగా ఉంచుకొని వాడుకోండి. ఆ చిక్కటి గుజ్జుని వేరుగా ఉంచుకోండి. చిక్కటి గుజ్జు ఎన్ని రోజులైనా ఉంటది ఫ్రిడ్జ్‌లో. మనం అన్ని రోజులు ఉంచంలేండి అలాగా. ఇదంతా ఇలా వడకట్టేసుకోండి. ఇలా పలచగా వస్తది. మళ్ళీ ఇంకొక 1, 2 సార్లు సేమ్ ఇదే మెథడ్‌లో అనమాట. మళ్ళీ పిండేసిన గింజల మీద నీళ్లు పోస్తే ఇంకా పులుపు ఉంటదండి. చాలా పుల్లగా వస్తది. ముదురుకాయ అయితే చక్కగా పులుపు బాగా ఉంటదనమాట. ఇలా 1కి 2 సార్లు మీకు నీళ్లు తెల్లగా వస్తాయి. చప్పటి నీళ్ళు అయిపోతాయి. అప్పుడు 2 సార్లు ఇలా పిండేసేసి ఫిల్టర్ చేసేసుకొని తీసి అవతల ఏసేసుకోండి అది. కొంతమందయితే ఈ గింజల్ని తినొచ్చు అంటున్నారు. మోకాళ్ళ నొప్పులకి నానబెట్టుకోకుండా సరిపోద్ది. ఈ గింజల్ని ఇలా తినొచ్చు అంటున్నారు. అది కూడా మంచి ఉపయోగపడేదే అది కూడా. ఇలా ఇది మాత్రం పలచగా ఉంటది. ఇది మనం పప్పుచారులోను, పప్పు పులుసుల్లోను, సొరకాయ పులుసు ఇలా అన్నిట్లోనూ వాడుకోవచ్చు. ఈ చిక్కటి దాన్ని మాత్రం వేరుగా సెపరేట్‌గా పెట్టుకోండి. ఆ పల్చటి నీళ్ళు మాత్రం ఫ్రీజర్‌లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటాయి. మనకు కావాల్సినప్పుడల్లా మనం తీసి వాడుకోవచ్చు. ఫ్రీజర్‌లో పెట్టుకోవాలంటే ఒకేసారి ఇలా గిన్నె మొత్తం పెట్టేసామంటే మనం మళ్ళీ అవసరమైనప్పుడు అది కరిగే వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా ఈ చిక్కటి గుజ్జుని సెపరేట్‌గా అది ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో మీరు చూడండి. అలా వీలైతే అలా చేసుకోండి. నా దగ్గరంటే మౌల్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను దానిలో పెడుతున్నాను. చిక్కడి గుజ్జుని ఎయిర్ టైట్‌గా ఉన్న గాజు సీసాలో ఇలా భద్రపరచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు చక్కగా. ఈ పల్చటి నీళ్ళను మాత్రం ఇలా ఫిల్టర్ చేసేసి చక్కగా మనం ఐస్ క్యూబ్స్ ఉన్న మౌల్డ్, నా దగ్గర సిలికాన్ మౌల్డ్ ఉంటే ఏస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది ఏసుకోండి. ఫ్రీజర్‌లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటది. మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్కటి తీసి వాడుకోవచ్చు.